Hello everyone, welcome to my YouTube channel Anuradha Bailapudi. Please like and subscribe to my channel and support me. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఎనర్జీ డ్రింక్ సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్ ఎనర్జీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యంని వాటర్లో సోక్ చేసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నేను లీడ్ క్లోజ్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఆల్రెడీ సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యంని, ఆ సగ్గుబియ్యం బాగా నాని ఉన్నాయి కదా. సో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి నానబెట్టుకుంటే చాలా త్వరగా బాయిల్ అయిపోతాయండి. చూడండి ఎంత బాగా సోక్ అయిపోయాయో, బాగా నానిపోయాయి. ఎలా అంటే మెత్తగా అయిపోతున్నాయి. అలా 3 అవర్స్ పాటు నానబెట్టుకుంటే మెత్తగా ఉంటాయి. సో వాటిని మనం ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. నేను స్లోగా సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యంని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకుంటాను. ఇలా ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. ఎందుకంటే బాగా నాని ఉన్నాయి కదా, వాటర్ కూడా బాయిల్ చేస్తాము. చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. అన్ని సగ్గుబియ్యం ఆల్మోస్ట్ 90% సగ్గుబియ్యం అన్నీ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత నేను ఆల్రెడీ 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోంచి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పక్కన పెట్టుకొని మిగతా 1/2 లీటర్ మిల్క్ని ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యంలో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, నేను యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో మనకి స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న దానికి 1/2 బౌల్ షుగర్ సరిపోతుంది. నేను ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్నెస్ అనేది కంప్లీట్గా మన టేస్ట్ బట్టి ఉంటుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంచిగా ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అండ్ హెల్త్కి కూడా మంచిది ఇలాచీ. అండ్ నెక్స్ట్ మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ మిక్స్ చేసుకున్న ఆ లిక్విడ్ని మనం ఉడికిస్తున్న సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను ఎనర్జీ డ్రింక్ అని చెప్పాను కదా, అందుకే అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. నేను క్రష్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాను. అందులోంచి ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఆల్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇది మంచి ప్రోటీన్ అందిస్తుందండి మన బాడీకి. చాలా హెల్దీ డ్రింక్ అవుతుంది ఇలా మనం అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల. టేస్ట్ కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో తాగేటప్పుడు మనకి ఆ క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. మధ్య మధ్యలో ఎలా తిప్పుకుంటూ చల్లారబెట్టుకోండి. ఈ చల్లారిపోయిన తర్వాత ఇందులో నేను ముందుగానే నానబెట్టి పెట్టుకుంటానండి ఈ సబ్జా అండ్ సియా సీడ్స్. ఈ చియా అండ్ సబ్జా సీడ్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్ అండ్ కాల్షియం ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఏవైనా మన ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సీజన్ కదా, సమ్మర్ సీజన్ కదా, సో నాకు మ్యాంగోస్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఒక మ్యాంగోని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిషింగ్ కోసం మళ్ళీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేస్తున్నానండి. ఇన్ని వేసుకుంటే అంత మంచిదండి. చాలా ఎనర్జీ వస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా. ఈ డ్రింక్ తాగాక చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు, పిల్లలైనా పెద్దలైనా. సో ఇలా చేశాక మనం
దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 hours తర్వాత బయటికి తీసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.